హలో. హెల్త్ గురించి కొన్ని చిట్కాలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నా అనుభవం గురించి, నా ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి కొద్దిగా మీకు అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నా. 2010లో ఒకసారి అనుకోకుండా పాపని స్కూలుకి తీసుకెళ్తుంటే అనుకోకుండా గిర్రున తిరిగి కింద పడ్డాను. కింద పడితే అప్పుడు అన్‌కాన్షియస్ అయిపోయినా మా పేరెంట్స్ హన్మకొండ జే హాస్పిటల్‌లో ఏశారు. ఏసిన తర్వాత అప్పుడు నాకు ఏందంటే బీపీ ఉన్నది అనేది అప్పుడు తెలిసింది నాకు. అప్పటి నుండి నేను బీపీ వాడుతున్నాను. అయితే మరియు జే జే హాస్పిటల్ వాళ్ళు ఎందుకైనా మంచిది రీచెకప్ చేసుకోమని ఒకసారి సలహా ఇచ్చారు. సలహా ఇస్తే హైదరాబాద్‌లో అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్‌లో ఉంది. సికింద్రాబాద్‌లో అపోలో హాస్పిటల్‌లో ఉంటే అక్కడికి జాయిన్ అయిదామని మా మిత్రుడు టీవీఆర్ మూర్తి ఉండెను. మిత్రుడు, నేను తర్వాత అనుకోకుండా మా తమ్ముడు, మరదలు కూడా మాతోని వస్తుండే. హైదరాబాద్‌లో పని ఉన్నదంటే మాతోని వస్తుండే. అందరం కలిసి వచ్చాము. కార్ ఎంగేజ్ చేసుకొని భువనగిరి దగ్గర విఆర్ హాస్పిటల్ దగ్గర ఒక టీ తాగినాం. టీ తాగి మళ్ళీ ఎక్కినాం. కానీ ఆ ఎక్కినప్పుడే వరకే నాకు తెలుసు. తర్వాత ఏమైంది కూడా నేను తెలవది. మరి మా మిత్రుడు, మా తమ్ముడు ఏం చెప్పారు డాక్టర్‌తోని, మొత్తానికైతే నాకు తల స్కానింగ్ చేశారు. మొత్తం తల స్కానింగ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి పెద్ద భారీ ఆపరేషన్ చేశారు. ఒక 8 రోజులు ఉండాల్సొచ్చింది. ఎన్ని స్టిచెస్ పడ్డాయి? దాదాపు 40 దాకా పడ్డాయి అన్నారు. 40 స్టిచెస్ ఎంతో పడ్డాయి అన్నారు. స్కాన్‌లో తెలిసింది. ఆ రోజు వెళ్ళబట్టి నయమైంది యాక్చువల్‌గా అయితే. ఆ రోజు వెళ్ళకపోతే అసలు మనకి ఇది తెలవకపోవు. నేను అన్‌కాన్షియస్‌లో ఉంటే అట్లే మనకి ప్రాణాపాయ స్థితిలో కూడా ఉండొచ్చు. అయితే అనుకోకుండా అట్లా జరిగింది. అప్పటి నుండి నేను ఎప్పటికీ బీపీ టాబ్లెట్ వాడుతున్నా. వాడుతుంటే కొన్ని రోజులకి ఏమైందంటే మళ్ళీ 2020లో మార్చి 20లో మా మిత్రుడితోని పార్క్ వాకింగ్ పోయినాం. అక్కడ ఎందుకో నాకు శ్వాస ఊపిరితిత్తులు ఎందుకో శ్వాస ఆగలేదు. ఎందుకో నాకు మరి ఏమనిపించింది ఏందో ఇంటికి వచ్చిన తర్వాత విపరీతంగా నొప్పి లేచింది. మా మిత్రులు నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అది కోవిడ్ టైం గైస్. మళ్ళీ అప్పుడు ఆ టైంలో అప్పుడే స్టార్ట్ అయింది కోవిడ్. నో క్యాబ్స్ లేకుండే, లాక్డౌన్ ఉంది. చాలా ఘోరంగా ఉండే ఆ సిచ్యువేషన్ అప్పుడు. అవును. అట్లా ఉంటే అనుకోకుండా మళ్ళీ నైట్ తీసుకుని వెళ్ళి శ్రీకర హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కదా. శ్రీకర అని ఈసీఐలో ఒక శ్రీకర అని హాస్పిటల్ ఉండే, అక్కడ అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసి వాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టున్నది, మీరు మళ్ళీ వేరే చోట చూపించుకున్నానంటే అయితే ఇక్కడ సికింద్రాబాద్లో కిమ్స్ హాస్పిటల్ ఉన్నది. రాష్ట్రపతి రోడ్డు భవన్ దగ్గర కిమ్స్ హాస్పిటల్ ఉన్నది. అట్లనే అది కాకుండా మళ్ళీ మా అన్నయ్య పెద్దల్లుడు ఉండే, వారు ఉన్నారు అనే ధైర్యంతో మేము అక్కడ పోయి అడ్మిట్ కావాల్సి వచ్చింది. అడ్మిట్ అయితే అక్కడ స్కానింగ్, తర్వాత 2D ఎకో, తర్వాత ఈసీజీ ఇవన్నీ తీశారు. టెస్ట్ అని చేస్తే స్టంట్ వేయాలని ఇవన్నీ 2D ఎకో, ఈసీజీ తర్వాత యాంజియోగ్రామ్ అనేది ఇంకా మెయిన్. అంటే దాంట్లో అయితేనే మనకి ఎగ్జాక్ట్ తెలుస్తుంది ఎంత బ్లాకేజ్ ఉంది ఏంటి అనేది, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో అప్పుడు ఎన్ని బ్లాక్స్ ఉండేది అప్పుడు మాకు లోన వాళ్ళకి ఎట్లున్నాయి మనకి చెప్పరు, కానీ మాకైతే ఒక 2 బ్లాక్స్ ఉన్నాయి. 2 స్టంట్ వేయాలని చెప్పారు. 2 స్టంట్స్ వేయాలంటే నేను మన ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు మీద వాళ్ళకి సలహా ఇస్తూ వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అట్లనే నాకు ఆపరేషన్ కూడా చేశారు. కానీ దానిలో స్టంట్లో కూడా కొన్ని మంచి చెడు అనే రకాలు ఉంటాయట. మరి ఆ కిమ్స్లో నాకు ఎట్లా వేశారో ఏమిటో తెలియదు. కానీ 20లో మార్చిలో వేస్తే మళ్ళీ 21 మార్చిలో మళ్ళీ విపరీతంగా నొప్పి రావడం జరిగింది. మళ్ళీ నొప్పి రావడం జరిగితే మరి స్టంట్లో మరి మంచి స్టాండర్డ్ వేయలేదనే ఉద్దేశంలో అయినాయి కావచ్చని మళ్ళీ నేను ఇక్కడ మా పెద్ద అల్లుడు కార్తీక్ వాళ్ళు
సుచిత్రలో ఉంటారు. సుచిత్రకు దగ్గర మల్లారెడ్డి హాస్పిటల్ ఉంది కాబట్టి మా అల్లుడు వాళ్ళతో చెప్తే వాళ్ళు అక్కడ సుచిత్ర మల్లారెడ్డి హాస్పిటల్ అడ్మిట్ చేసినాము. మళ్ళీ 2021 మార్చిలో కూడా ఇదే రకరకాల టెస్టులు చేసి మళ్ళీ స్టంట్లు వేయాలంటే మళ్ళీ 2 స్టంట్ వేసాను. స్టంట్ వేసిన తర్వాత ఇక రెగ్యులర్గా అప్పటి నుండి నేటి వరకు కూడా రెగ్యులర్గా బీపీ పడుతుంది. ఇంత అనుకోకుండా షుగర్ కూడా వచ్చేసింది. అనుకోకుండా షుగర్ రావడం వల్ల షుగరు, బీపీ, తర్వాత ఈ హెల్త్ హార్ట్‌కి సంబంధించిన టాబ్లెట్స్ డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతున్నామండి. మందులు వాడుతున్నాం కాబట్టి బాగానే ఉంది అని అనుకున్నాము. మరి మళ్ళీ మొన్న ఎప్పుడో 1 అది మంత్ బ్యాక్ అంటే ఒక మేలో తెలిసింది. అంటే మేలో మళ్ళీ పెయిన్ లాగా స్టార్ట్ అయిందన్నారు. ఒక 1 వీక్ నుంచి ఇబ్బంది పడుతున్నట్టున్నారు బాగా. సో, ఎప్పుడు 1 వీకా? 1 వీక్ నుండి ఇబ్బంది పడుతుండే మేలో మళ్ళీ టెస్ట్ ఎక్కువ చేశాము. ఇక్కడ మా శ్రీకర్ హాస్పిటల్ అని ఇక్కడే మన పీర్జాదిగూడలో ఉంది ఒకటి. అక్కడ డాక్టరు చేసి ఈసీజీ 2D ఎక్కువ తీయాలన్నారు. అది చూసిన తర్వాత ఏదో చిన్నగా బ్లాక్ వచ్చినట్టున్నది, మీరు ఎందుకైనా మంచిది యాంజియోగ్రామ్ చేయించుకోండి అని అన్నారు. అక్కడ లేదు, శ్రీకర్ హాస్పిటల్లో లేకపోతే వేరే హాస్పిటల్లో మీరు యాంజియోగ్రామ్ తీసుకుంటే తెలుస్తుంది అని అంటే అనుకోకుండా మళ్ళీ అదే మల్లారెడ్డి హాస్పిటల్కే. సో, దానికన్నా ముందు గూడా మాకు తెలిసింది ఒక టెస్ట్ ఏంటంటే, ఇదివరకు డాక్టర్సే చెప్పారు. ట్రోపోనిన్ ఐ టెస్ట్ అని ఉంటుంది. అదేంటంటే బ్లడ్ టెస్ట్ ద్వారా ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా అంటే, ట్రోపోనిన్ అనేది ఒక మజిల్ డ్యామేజ్ ఉందా, హార్ట్‌లో ఏమన్నా అని తెలుసుకోవడానికి. సో, దాంట్లో కూడా పాజిటివ్ వస్తే బ్లాక్స్ ఉన్నట్టు, నెగెటివ్ అయితే ఏం లేదు, తొందర పడాల్సిన అవసరం లేదు, ఇంకొన్ని రోజులు చూడొచ్చు అన్నట్టుగా అనుకున్నాము. సో, ఇదివరకు అట్లా చేసాం గదా అని చెప్పి మేము ట్రోపోనిన్ ఐ టెస్ట్ చేస్తే కూడా అందులో అసలు ఏం బ్లాక్స్ లేవు. అంటే నెగెటివ్ వచ్చింది, నార్మల్‌గా రిపోర్ట్ వచ్చింది. 2D ఎకో గానీ, ఈసీజీ గానీ అన్నీ నార్మల్ వచ్చాయి. కానీ పెయిన్ వస్తుంటే మేము గ్యాస్ట్రిక్ ఇష్యూ ఏమి ఉండొచ్చేమో అని చెప్పి అనుకున్నాము. కానీ వెయిట్ చేసాం గానీ ఎంత వెయిట్ చేసినా కూడా పెయిన్ మాత్రం తగ్గట్లేదు. అంటే ఆయాసం లాగా రావడము ఇట్లా అయితుంది. సో, ఎందుకైనా మంచిది మేము ఇది వేరే దగ్గర కన్సల్టేషన్ ఆల్రెడీ బుక్ అయింది. కాకపోతే మాకే ఎందుకో చూపించుకుంటే బెటర్ గదా అని చెప్పి మళ్ళీ ఇంకా ఇదివరకైనా హాస్పిటల్‌లోనే మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చూపించుకున్నాము. అక్కడ పోయి 2D ఎకో తీపిచ్చేసరికి అందులో నిన్న రిపోర్ట్‌కి, నెక్స్ట్ డే రిపోర్ట్‌కి చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి అందులో. సో, ఖచ్చితంగా యాంజియోగ్రామ్ అయితే తీయాలని చెప్పన్నారు. సో, అనుకోకుండా యాంజియోగ్రామ్ అయితే చేశాం గదా! యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్ చేస్తే మళ్ళీ మీరు వెంటనే స్టంట్ వేయాలండి అని అంటే 99% బ్లాక్ అయిపోయింది. అది తెల్లవారుగాక మర్నాడు మళ్ళీ అదే స్టంట్ వేశారు. స్టంట్ వేసిన తర్వాత ఇక 2 డేస్ ఉంచుకున్నాము. మళ్ళీ డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అయితే ఇంకా మందులు వాడుతున్నాం. దాని వీక్నెస్ వల్ల ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా కొద్దిగా శ్వాస అనేది ఇంకా వస్తున్నాయి కానీ మందులు అయితే వాడుతున్నాం. అప్పటికి ఇప్పటికి దాదాపు 99% తగ్గింది కానీ ఇంకో 1% ఉంది అంటే కాబట్టి బెండ్ అయినా గూడా ఆయాసం కనీసం ఇట్లా వస్తుంది. ఏదైనా వంగినా కూడా బరువులు వేసినా ఎవరితో ఎక్కువ తక్కువ మాట్లాడినా కూడా ఆయాసం అనేది వచ్చేసి ఆయాసం ద్వారా కొద్దిగా ఉన్నది కానీ మందులు వాడుతున్నాం కాబట్టి ఇప్పుడైతే ట్రీట్మెంట్ జరుగుతున్నది, మందులు వాడుతున్నాం. ఇప్పటివరకు అయితే ఇవి బాగానే ఉందని అనుకుంటున్నాం. సో, మేము చెప్పాల్సింది ఏంటంటే గైస్ ఇక్కడ మనం ఏదో చిన్న చిన్న టెస్ట్‌లు చేసుకొని బానే ఉందిలే అని చెప్పి లైట్ తీసుకోవద్దు. ఇప్పుడు ట్రోపోనిన్ టెస్ట్ అని చెప్పాను గదా! అది నెగెటివ్ వచ్చినా గూడా మనకది ఆల్రెడీ 99% బ్లాక్ అయిందన్న మ్యాటరే అసలు తెలీదు. ఆ రోజు వెళ్ళి నయ్యమైంది, లేకపోతే ఏమై ఉండొచ్చు అని. ఎంతైనా డాక్టర్స్ ఏమైనా సజెస్ట్ చేస్తే అది ఇమ్మీడియేట్‌గా చేసుకోవడమే బెటరు. మనకది చూద్దాంలే అని నెగ్లెక్ట్ చేయొద్దు. హెల్త్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. హెల్త్ ఎంత మంచిగుంటేనే మనం అంత ఉండగలుగుతాం ఎప్పుడైనా. అదే పోదాం ఏదైనా టెస్ట్‌లు ఏమన్నా నీకు హెల్త్ ఏమన్నా ఇట్లా చిన్న ఇష్యూ తేడా కొట్టిందంటే వెంటనే టెస్ట్‌లు చేపించుకోండి. ఇంట్లో అయినా కూడా ఎవ్రీ 6 మంత్స్‌కో, 3 మంత్స్‌కో బ్లడ్ టెస్ట్‌లు, ప్రొఫైల్ హోల్ బాడీ చెకప్ చేసుకుంటేనే బెటర్ అని చెప్పడానికి ఈ వీడియో చేశాను. గైస్ ఇక్కడైతే మా డ్యాడీకి స్టార్టింగ్ నుంచి కూడా ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ ఏమీ అలవాటు లేదు. అండ్ ఈవెన్ మేము వెజిటేరియన్స్. మేబీ జీన్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఫుడ్ ఇంటేక్ వల్లనైనా అవ్వచ్చు.
సో గైస్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో కూడా మీకు చెప్పా కదా. సో మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది మీ మీద డిపెండ్ అవ్వడానికి. సో ఆ ఫ్యామిలీ కోసమైనా సరే మీరు హెల్త్ కాన్షియస్‌గా ఉంటే చాలా మంచిది. అసలు ఒక్కళ్ళు ఇంట్లో సఫర్ అయినా కూడా హోల్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఇప్పుడు ఏందంటే ఇది మనకి ఏజ్‌తోనే రిలేట్ అయ్యి ఏమి ఉండదు. చిన్న ఏజ్‌లో కూడా చూసాను. ఈవెన్ మా ఫాదర్‌కి ట్రీట్మెంట్ అవుతుంటే పక్కన పేషెంట్ ఆయన జస్ట్ 30 ఇయర్స్ అండి, న్యూలీ మ్యారీడ్. ఆయన కోసం వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంత ఎదురు చూస్తుందంటే, చూస్తుంటేనే నాకైతే చాలా బాధేసింది. అంటే నాకనిపిచ్చింది, హెల్త్ బాలేకపోతే ఒక్కళ్ళు గాదు, ఫ్యామిలీ అంతా సఫర్ అవుతున్నారు. చూడండి. సో, వాళ్ళ కోసమైనా సరే మీరు చాలా హెల్తీగుండండి. హెల్తీ డైట్ తీసుకోండి. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ మానేసేయండి. ఎంత స్ట్రెస్ తక్కువుంటే అంత బెటర్. స్ట్రెస్ లేకుండా లైఫ్ అనేది ఉండదు. బట్ అయినా గూడా తగ్గించుకోవడానికి చూడండి. ఓకే గైస్. ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఏదో ఒక విధంగా ఇంట్లో మీ పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటేనైనా వాళ్ళకేమన్నా చిన్నగా ఇట్లాంటివేమన్నా హెల్ప్ అవుతుందేమో అని ఆశతో ఈ వీడియో తీస్తున్నాం యాక్చువల్‌గా. స్కిప్ జేయకుండా చూడండి గైస్. సో, దేంతో స్టార్ట్ అయిందో తెలీదు మనకి. బట్ ఇప్పుడు వీళ్ళకున్నందుకైనా మన జనరేషన్ వాళ్ళు ఎంత జాగ్రత్తగుంటే అంత మంచిది. టేక్ హెల్తీ ఫుడ్. హెల్తీ ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఆయిల్ ఫుడ్స్ కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తేనే బెటర్. సో, ఇదైతే మా డ్యాడీ హెల్త్ హిస్టరీ గైస్. అందరూ జాగ్రత్తగుండండి. హెల్త్ చూసుకోండి. టేక్ కేర్. బాయ్.